తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే కాంగ్రెస్ నాయకుడు ఒక మాట అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, దొడ్డు బియ్యం ఎవరైనా తింటున్నారా, పశువులకు మేతగా వేస్తున్నారా కాంగ్రెస్ నాయకుడు అని. అదే ఇప్పుడు దొడ్డు బియ్యం అయితే ఎవరు తింటలేరు కదా, చాలా మంది తింటలేరు కదా. ఇప్పుడు ఈవెన్ హాస్టల్స్ కూడా సన్న బియ్యమే పంపిణీ చేస్తున్నారు. సో ఈ సన్న బియ్యాన్ని ఎక్కువగా సన్న ఒడ్లు పండించడం వల్ల రేపు ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయంలో ఏదైతే రేషన్ ఉందో రేషన్ కూడా సన్న బియ్యం ఇస్తే అందరూ సన్న బియ్యమే తినడానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఒక ఉద్దేశం. సో అందరూ సన్న బియ్యం పండిస్తే అప్పుడు రేషన్ ద్వారా కూడా పంపిణీ చేయొచ్చు అనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. సో కాబట్టి రైతులకు వచ్చే ఆదాయం కూడా దీనివల్లనే ఎక్కువ వస్తుంది కదా. దాన్ని ఎంకరేజ్ చేయకుండా సన్నాలకి ఇసురు దొడ్డోళ్ళకి లేదు, ఇవి అది రాజకీయం తప్ప అందులో ఉపయోగం ఏమీ లేదు. ఓకే, రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, నిజంగా రుణమాఫీ సాధ్యపడుతుందా అనేది ప్రశ్న, ఏం చెప్తారు సార్? స్పష్టంగా నందు ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దాని మీద రివ్యూ చేస్తూనే ఉండే, ఖచ్చితంగా ఇది మేము ఆగస్టు 15 వరకు మేము రుణమాఫీ చేస్తాం, ఒకేసారి చేస్తాం, అది కూడా కార్పొరేషన్ ప్రభుత్వము మొత్తమే తీసేసుకొని రైతుల మీద క్లియర్ చేస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తూనే ఉండే ముఖ్యమంత్రి గారు పదే చెప్తుండే. ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళకి అనుమానం ఉంటే అయినాక తెలుసుకోవాలి. కానీ 37,000 కోట్ల రుణమాఫీ అంటే సాధ్యపడుతుందా అండి? ఖచ్చితంగా 37,000 కోట్లు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం అన్ని రకాల కసరత్తు చేస్తూనే ఉంది. రైతులకు రుణమాఫీ చేస్తే బర్డన్గా ఎందుకు భావిస్తారు? అదిగే ప్రతిపక్షాలకు వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే చెప్పలేము. ఓకే, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఎందుకంటే గతంలో రుణమాఫీ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ళు కూడా అందులో కూడా సగం కూడా కొన్ని కానే లేదు, మళ్ళీ ఎన్నికల నాటికి అది కూడా భూములు అమ్మి చేశారు. వీళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, వచ్చిన ఆదాయంలో దానికి డైవర్ట్ చేస్తాం, ఖచ్చితంగా రైతుల నుంచి మేము రుణ విముక్తి కల్పిస్తామని చెప్తున్నారు. అది బాధ కనిపిస్తుంది కొంతమందికి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో భూముల రేట్లు పెరిగిన పరిస్థితి, రిజిస్ట్రేషన్ రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఇక అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక అది మన రిజిస్ట్రేషన్ రేట్ల అనేది దాని 5 ఏళ్ళకు ఒకసారి అది జరుగుతూనే ఉంటాయి. ఏ ప్రక్రియ ఇప్పుడు మొదట రిజిస్ట్రేషన్ ఉన్న ఫీజు ఇప్పుడు ఉందా? లేదు కదా. గత 10 ఏళ్ళు 20 ఏళ్ళ కింద ఉన్న ఫీజు ఇప్పుడు లేదు కదా, 10 ఏళ్ళ కింద ఉన్న ఫీజు ఇప్పుడు లేదు కదా. అది మారుతూనే ఉంటాయి స్లాబ్స్. ఓకే.